సృష్టి ఆదిలో వెలసిన ధర్మం, సృష్టి ఉన్నంత వరకు నిలిచే ధర్మం. ఒకే ఒక ధర్మం, అదే సనాతన ధర్మం. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. విడివిడిగా హిందువులం, ఏకమైతే సింధువులం. కులమన్నది మన జీవన వృత్తిరా, మతమన్నది మన దైవిక శక్తిరా. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. విడివిడిగా హిందువులం, ఏకమైతే సింధువులం. దుష్టశక్తుల దాడులకు బెదిరిపోనిది, గుళ్ళు గోపురాలు కూల్చినా చెదిరిపోనిది. ప్రాణాలు తీసినా మాసిపోనిది, మానాలు మోసినా మారిపోనిది. యుగ యుగాలుగా శిఖరంలా నిలిచి ఉన్నది సనాతన ధర్మం. నిలిచి ఉన్నది సనాతన ధర్మం, నిలిచి ఉన్నది. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. మనమంతా హిందువులం, ఒకరికొకరు బంధువులం. అంధకార రోజులలో, దుర్మదాంధుల పాలనలో ఇంటింటా గుడులే వెలసి, గుండె గుండెలో దైవం వెలిగి, సనాతన ధర్మం భారతావనిలో సుస్థిరమై ఉన్నది. నేడు ప్రపంచవ్యాప్తమై ప్రజ్వరిల్లుతున్నది సనాతనం. హైందవం నిరంతరం మహోన్నతం. సనాతన